హలో అండి, అందరికీ నమస్తే. మీరు ఎప్పుడైనా సరే పల్లి ముద్ద తినుంటారు, శనగల ముద్ద తినుంటారు. రెండింటి కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇదిగో మా అమ్మగారి స్టైల్లో ఏం లేదండి. వేరుశనగ పప్పు ఒక కప్ తీసుకున్నారు. అవి లో ఫ్లేమ్లోనే, ఇది వేపుకోవడంలోనే ఉంటుంది టేస్ట్. లో ఫ్లేమ్లోనే వేపారండి. కలర్ చేంజ్ అయ్యేంత చూసారా? ఇలాగా అనగానే స్కిన్ ఈజీగా అయిపోవాలి. తర్వాత ఏం చేశారు అంటే అది నీట్గా క్లీన్ చేసుకున్నారు, అంటే పట్టు మొత్తం తీసేసుకున్నారు. ఇప్పుడు ఒక హాఫ్ కప్ దాకా బెల్లం తీసుకొని దాంట్లో ఒక పావు కప్ దాకా వాటర్ వేసుకొని బాగా పాకం వచ్చేంత వరకు చూసుకున్నారు. ఈ మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేస్తూ ఉండాలండి. వాటర్లో వేసి ఇలాగంటూ ఉన్నామంటే ముద్ద రావాలి. అలాగే పట్టుకొని కొంచెం సాగి తీసాము అంటే, ఇప్పుడు వీడియోలో చూపిస్తారు చూడండి, సాగదీసాము అంటే అది సాగినట్టుగా అనాలి. అండ్ అవి చల్లారిపోయిన తర్వాత తునిగినట్టుగా ఉండాలి. సో మనం ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పాకంలో వేసేసుకొని, అండ్ అలాగే హాఫ్ కప్ దాకా శనగలు వేసుకున్నారు. సో ఈ హాఫ్ కప్ కూడా శనగలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారు. సో ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టారండి. నెయ్యి కానీ వెన్న కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి రాసి పెట్టుకొని అందులో వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది హీట్ మీద ఉన్నప్పుడే మనం మార్కింగ్ ఇచ్చి వదిలేసాము అంటే, చూసారా చల్లారిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇవి రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.